అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడి నుంచి 23 మంది పాకిస్తానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాడి గురించి తెలియగానే 2 యుద్ధ నౌకలను అక్కడికి పంపించాం. 12 గంటల పాటు శ్రమించి నౌకపై ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని నేవీ పేర్కొంది. పడవలోని 23 మంది పాకిస్తానీ సిబ్బందిని రక్షించినట్టు వెల్లడించింది. అనంతరం నావను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టామని పేర్కొంది. సోకాట్రా తీరానికి నైరుతి దిక్కున 90 నాటికల్ మైళ్ల దూరంలో దొంగలు ఆ నావపై దాడి చేసినట్టు వెల్లడించింది. నేవీ ప్రకటన ప్రకారం తమను రక్షించాలంటూ సిబ్బంది అభ్యర్థించగానే భారత నేవీ రంగంలోకి దిగింది. తొలుత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమేధ దొంగల హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తర్వాత సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్ కూడా రంగంలోకి దిగింది. సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ నెల మొదట్లో భారత నేవీ మరో నౌకను సముద్రపు దొంగల దాడి నుంచి రక్షించింది. భారత తీరానికి సుమారు 2600 కిలోమీటర్ల దూరంలో పైరేట్లు రుమెన్ అనే నౌకపై దాడి చేశారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌక రంగంలోకి దిగి పైరేట్లను తరిమికొట్టింది. ఈ ఘటనలో 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోయారు. రుమెన్లోకి 17 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.